My name is Lingarao. I am civil engineer, BTech civil engineer. So I am explained previously theory class explained starting introduction classes AutoCAD 2024 version. సో ఈరోజు మనం సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం. సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి మనం స్టార్ట్ డ్రాయింగ్ నొక్కాలి. ఓపెన్ చేసాం. ఈ యొక్క సాఫ్ట్వేర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఈ సాఫ్ట్వేర్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కమాండ్స్ ఉన్నాయి చూసారా? లైన్, పాలీలైన్, సర్కిల్, ఆర్క్ ఇవన్నీ ఈ డ్రా కమాండ్స్, ఇవి మోడిఫై కమాండ్స్, ఈ అనోనేషన్, లేయర్స్, బ్లాక్స్, ప్రాపర్టీస్ వీటన్నిటి మొత్తాన్ని కలిపి రిబ్బన్ బార్ అంటారు. దీన్ని ఏమంటారు? రిబ్బన్ బార్ అంటారు. ఈ పైన ఉన్నాయి చూసారా? ఇవన్నిటిని క్విక్ యాక్సెస్ బార్ ఏమంటారు? క్విక్ యాక్సెస్ బార్ అంటారు. ఈ వైట్లో ఉండి చూసారా? కమాండ్ బార్, మనకి ఏది కమాండ్ కావాలన్నా ఇది ఉపయోగపడుతుంది. ఇవి మెనూ బార్, ఇవి నావిగేషన్ బార్. చూసారా? ఇది ప్యాన్, మనం ఎటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఇది రొటేషన్ చేసుకోవచ్చు. ఇవి అనమాట. సో ఈరోజు మనం ఏం చేసుకుందామంటే, మనం ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే దీన్ని ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటిని ఏం చేస్తారంటే దీన్ని ఏమంటారంటే యూసిఎస్ అంటారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. యూసిఎస్ అంటారు. యూసిఎస్ మీన్స్ వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. అది సారీ ఫ్రెండ్స్, యూసిఎస్ మీన్స్ యూజ్ కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. యూజ్ కోఆర్డినేట్, మనకి ఎటు కావాలంటే కోఆర్డినేట్స్ అట్లా యూజ్ చేసుకుంటాం. యూజ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. దీన్ని మన క్రాస్ హెయిర్ కూడా అని అంటారు. ఇది మొత్తం స్టేటస్ బార్. ఇక్కడ ఉన్నదాన్ని స్టేటస్ బార్ అంటాం మనం. ఇవి మెనూ బార్ అంటాం. పైది క్విక్ యాక్సెస్ బార్ అంటాం. ఇది అయిపోయిన తర్వాత మనకి ఫైల్ ఫార్మాట్ ఉంటుంది. ఫైల్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫైల్ చూసారా? ఈ ఫైల్ టెంప్లెట్స్ ఉన్నాయి చూసారా? AutoCAD 2024. ఇది ఏదైనా ఉంటే ఓపెన్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఉంది చూసారా? ఈ క్యాడ్ ఫైల్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ తీసుకున్నారా? DWT అంటే DWT జనరల్గా మనం ఏ టెంప్లెట్ తీసుకోవాలి అనేది చెప్పిద్ది. అంటే టెంప్లెట్ ఫైల్, ఏ టెంప్లెట్ తీసుకోవాలి మనం అది చెప్పిద్ది. DWT అంటే మనం జనరల్గా మనం సేవింగ్ చేసుకుంటే దేంట్లో చేసుకుంటాం అంటే DWGలో చేసుకుంటాం. DWG మీన్స్ డ్రాయింగ్ ఫైల్ ఫార్మాట్. ఇది జనరల్గా DWGలో చేసుకుంటాం మనం. తర్వాత DWS అంటే స్టాండర్డ్ ఫైల్. ఇది మన స్టాండర్డ్ ఫైల్. దీంట్లో ఏంటంటే మనం DWSలో మనం మోడిఫికేషన్స్ చేంజ్ చేయలేము. ఓన్లీ ఈ ఫైల్ దీంట్లో DWSలో సేవ్ చేసిన తర్వాత స్టాండర్డ్ ఫైల్లో చేంజ్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలాంటి చేంజెస్ చేయలేము అనమాట. ఓన్లీ రీడింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. అదే నీకు DWSలో చేంజెస్ చేయడానికి DWT అనేది ఒక టెంప్లెట్. మనం దేంట్లో తీసుకుంటే దాని టెంప్లెట్ తీసుకుంటాం. తర్వాత DXF ఎక్స్టెన్షన్ ఫైల్. DXF అని ఒక ఫైల్ ఉంటుంది. దీంట్లో రాలేదు, నేను చూపిస్తాను అది కూడా. DXF ఫైల్లో మనం సేవ్ చేస్తే దాన్ని మనం 3Dలోకి మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక 2Dలో గీసిన డ్రాయింగ్ని 3Dలోకి మార్చుకోవాలని చూస్తామో అప్పుడు మన ఫైల్ దేంట్లో సేవ్ చేయాలంటే DXW ఎక్స్టెన్షన్ ఫైల్, DWG జనరల్ ఫైల్, DWS స్టాండర్డ్ ఫైల్ మోడిఫికేషన్ చేయడానికి కుదరదు. ఎక్స్టెన్షన్ ఫైల్ అని 3Dలో మార్చుకోవడానికి కుదురుద్ది. DWT ఫార్మాట్ మాత్రమే కుదురుద్ది. తర్వాత మనం
కమాండ్స్, యూనిట్స్, యూనిట్ సెట్ చేసుకోవాలి. యూఎన్ అంటారు. మనకు యూనిట్స్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. యూనిట్స్లో మొత్తం 3 రకాలు. 1 ఎంపిరికల్ మెథడ్, 2 సైంటిఫిక్ మెథడ్, 3 మెట్రిక్ మెథడ్. అర్థమైందా ఫ్రెండ్స్? రాసుకోండి. యూనిట్స్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. 1 ఎంపిరికల్ మెథడ్, 2 మెట్రిక్ మెథడ్, 3 సైంటిఫిక్ మెథడ్. ఎంపిరికల్ మెథడ్లో వచ్చేసరికి మనకి ఫీట్స్ కానీ, ఇంచెస్ కానీ, మైల్స్ కానీ ఉంటాయి. అది మనం ఇక్కడ ఎంపిరికల్ మెథడ్లో వచ్చేసరికి ఇంజనీరింగ్ పెట్టుకోవాలి. ఎంపిరికల్ మెథడ్ అంటే ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చరల్. ఇది ఎంపిరికల్ మెథడ్. ఎంపిరికల్ మెథడ్లో ఓన్లీ ఏం పెడతామంటే ఫీట్స్, ఇంచెస్, మైల్స్ పెడతాం. అది ఓన్లీ ఎంపిరికల్ మెథడ్లో ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆర్కిటెక్చర్ అని పెట్టుకోవాలి. ఈ ప్రిసిషన్ అనేది మనకు అలా పెట్టుకుంటే సరిపోతాయి. ఇగో ఇంచెస్, ఫీట్స్ ఈ రెండే, లేదా మైల్స్. అదే ఇంజనీరింగ్ పెట్టుకుంటే, ఆర్కిటెక్చర్ పెట్టుకుంటే 1/2 వచ్చింది. అలా 1/2 వచ్చింది. ఇది ఎంపిరికల్ మెథడ్. తర్వాత మెట్రిక్ మెథడ్ వచ్చేసరికి 1, 2 ఉంటాయి. డెసిమల్ మెథడ్, ఫ్రాక్షనల్ మెథడ్. ఈ మెట్రికల్ మెథడ్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఎంఎం కానీ, మిల్లీమీటర్స్, లేదా సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్. మనం మెట్రిక్ మెథడ్లో ఏం చేస్తాం? డెసిమల్ యూజ్ చేస్తాం. డెసిమల్ యూజ్ చేసుకుంటే మనకి మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సెంటీమీటర్స్, మీటర్స్. దానికి మనం డెసిమల్ యూజ్ చేస్తాం. డెసిమల్ మెథడ్ లేకపోతే ఫ్రాక్షనల్ మెథడ్ యూజ్ చేస్తే మనకి 1/2లో వస్తాయి. అదే ఇది మెట్రిక్ మెథడ్. ఫస్ట్ ఏం చెప్పాం? ఎంపిరికల్ మెథడ్లో ఏముంటాయి అని చెప్పాం? ఫీట్స్, ఇంచెస్. ఎంపిరికల్ మెథడ్లో ఫీట్స్, ఇంచెస్ ఉంటాయి. ఆ ఫీట్స్, ఇంచెస్ ఎంపిరికల్ మెథడ్ అంటేనే ఫీట్స్, ఇంచెస్. దాంట్లో మనం 1 ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, 2 ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ అంటే 1/2తో సహా చూపిస్తుంది ఆర్కిటెక్చర్ అంటే. రెండోది ఏంటి? మెట్రిక్ మెథడ్లో డెసిమల్ ఉంటుంది, లేదా ఇంకోటి ఫ్రాక్షనల్ మెథడ్ ఉంటుంది. డెసిమల్లో ఏం పెట్టుకోవాలంటే మిల్లీమీటర్స్, మీటర్స్ అది పెట్టుకు దాన్ని మెట్రిక్ మెథడ్ అంటాడు. తర్వాత సైంటిఫిక్ మెథడ్ ఇది లాగరిథమ్స్ యూజ్ చేస్తారు. ఇది యూనిట్ సెట్ చేసుకోవడం. అయింది ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లైన్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఈ లైన్ చూశారు కదా, ఇలా ఎటు కావాలంటే ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. చూసారా లైన్? కానీ మనకు స్ట్రైట్ లైన్ కావాలంటే ఇది మనం స్ట్రైట్గా గీసాము, ఎంటర్ నొక్కేసాం. వచ్చిందా? స్ట్రైట్గా రాలేదు చూడండి. ఇగో ఇక్కడ తప్పులు కనపడుతున్నాయా? లైన్ ఎక్కడ స్ట్రైట్గా రాలేదు. సో మనకి యూస్ఫుల్ అయ్యే కమాండ్ ఏంటంటే దీన్ని ఇలా కలెక్ట్ చేసి ఎరేజ్ నొక్కాలి. ఇప్పుడు మనం లైన్ తీసుకొని మనకు స్ట్రైట్కి కావాలి కాబట్టి ఎల్ ఎంటర్ F8. మన కీబోర్డ్లో F8 అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఆర్థో అంటాం మనం. ఆర్థో ఆన్, ఆఫ్. ఇప్పుడు చూడండి, F8 ఆన్ చేసుకుంటే, ఆర్థో ఆన్ చేసుకుంటే లైన్ స్ట్రైట్గా వెళ్తుందా లేదా? లైన్ స్ట్రైట్గా వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఒక 10 మీటర్స్ ఇచ్చుకుందాం. 10 ఎస్కేప్. ఇప్పుడు మన ఈ లెంత్ మనకు ఎలా తెలిసింది మనం ఇచ్చింది కరెక్టే కదా అనేది? అప్పుడు అనోటేషన్లోకి వెళ్తే దీంట్లో మనకు టెక్స్ట్ కానీ, ఏ డైమెన్షన్ కానీ అన్నీ ఉంటాయి. అనోటేషన్లోకి వెళ్ళి లీనియర్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఈడకి ఎంత ఉందనేది చూసుకుందాం. ఈ 10 మనకు చిన్నగా ఉంది కదా, మనకి పెద్దగా కనపడాలంటే దానికి ఒక కమాండ్ డైమెన్షన్ స్టైల్ రాసుకోండి. డైమెన్షన్ స్టైల్లో షార్ట్కట్ కీ డి ఎంటర్. మోడిఫైలోకి వెళ్ళేసి ఫస్ట్ ఇందాక మనం యూనిట్స్ తీసుకున్నాక యూనిట్స్లో ఇక్కడ మనం 2 యూనిట్లే పెట్టుకుంటాం. తర్వాత టెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ? 108 ఉంది.
మనం 1 పెట్టుకుందాం. ఓకే, సెట్ కరెంట్ క్లోజ్. చూసారా పెద్దది వచ్చింది. దిస్ ఈజ్ లైన్ కమాండ్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, లైన్ కమాండ్ చెప్పాను. F8 ఆన్ చేసుకుంటే స్ట్రైట్గా వచ్చిందని చెప్పాను. మనకి స్ట్రైట్ లైన్ కావాలంటే F8 ఆఫ్ చేసుకుంటే మీకు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్. ఇలా మనకు నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. మనకి. సో ఈ యొక్క ఫార్మాట్ మీకు అందరికి అర్థమైంది కదా. డిలీట్. లైన్ కమాండ్, పాలీలైన్ కమాండ్. పాలీలైన్ అంటే F8 ఆఫ్ చేసుకోవాలి. పాలీలైన్ అంటే F8 ఆఫ్ చేసుకొని ఇక్కడ ఏమడిగింది కింద డిస్ప్లే చూడండి, స్పెసిఫై నెక్స్ట్ పాయింట్. అంటే మనకి ఆర్క్ కావాలా, ఆర్క్ చేసుకున్నాం. ఆర్క్ ఇది పాలీలైన్లో ఆర్క్ అనమాట. ఇప్పుడు లైన్ కమాండ్ అర్థమైపోయింది కదా అందరికీ. లైన్ కమాండ్ తీసుకుని తర్వాత పాలీలైన్ ఇది. నెక్స్ట్ పాలీలైన్ షార్ట్ కట్ కీ ఏంది, పాలీలైన్కి షార్ట్ కట్ కీ పిఎల్ ఎంటర్. స్పెసిఫై స్టార్ట్ పాయింట్. ఆల్ఫ్ విడ్త్ తీసుకోండి. మనం యారో డ్రా చేద్దాం. ఆల్ఫ్ విడ్త్ తీసుకున్నాం. ఆల్ఫ్ విడ్త్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏముంది, స్పెసిఫై స్టార్టింగ్ ఆల్ఫ్ విడ్త్ అంది. స్పెసిఫై స్టార్టింగ్ ఆల్ఫ్ విడ్త్ అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో, ఒక ఎగ్జాంపుల్ ఒక యారో చేస్తున్నాము, ఇక్కడ ఎంత ఉండాలి, యారో సింబల్కి 0 ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ మనకి 0, ఎంటర్. స్పెసిఫై సెకండ్ ఆల్ఫ్ విడ్త్ ఎంత ఉండాలి, అది ఒక 10. వచ్చిందిగా, సెలెక్ట్, ఎంటర్. ఇప్పుడు ఆల్ఫ్ విడ్త్ 0 చేసి, ఆల్ఫ్ విడ్త్ క్లిక్ చేసి 0 ఎంటర్ చేస్తే మనకి స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు మనం F8 ఆన్ చేసుకొని ఆర్థో ఆన్, ఆఫ్ విడ్త్కి 0 పెట్టుకొని దీనికి ఒక 2 పెట్టుకుందాం. మళ్ళీ ఆల్ఫ్ విడ్త్కి 0 ఎంటర్ లెంత్ ఎంత పెట్టుకున్నాం, ఒక 10 పెట్టుకుందాం. ఎంటర్, ఎస్కేప్. చూశారుగా ఫ్రెండ్స్, ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నా కెరియర్ కోసం, నా భవిష్యత్తు కోసం, నా యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని, నా యొక్క నాలెడ్జ్ మీ అందరికి షేర్ ఎంతో కొంత 100% ఉపయోగపడుతుందని చెప్పలేను ఫ్రెండ్స్. నా యొక్క నాలెడ్జ్ కనీసం 2% అన్న మీకు యూజ్ అవుతుంది అని ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా యొక్క బాధను అర్థం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి నా క్లాస్ వినండి ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ క్లాస్ ఫ్రెండ్స్. నా కెరీర్లోనే ఇది ఒక స్టార్టింగ్ స్టెప్ ఎంచుకున్నాను. నా యొక్క స్టెప్కి మీరు అందరూ సపోర్ట్ చేయండి అని మనసారా కోరుకుంటున్నాను. ఎస్, ఈ పాలీలైన్ కంప్లీట్ అయిపోయింది. పాలీలైన్ కంప్లీట్ అయ్యి డిలీట్. నెక్స్ట్ పాలీలైన్ పిఎల్ ఎంటర్, స్టార్ట్ పాయింట్, లెంత్ తీసుకున్నాం కదా, ఈసారి విడ్త్ 2 ఎంటర్, ఎండింగ్ విడ్త్ 4. అది మనం ఇంకొద్దిగా విడ్త్ పెంచుకోవాలంటే ఇది ఏం చేయాలంటే 0,
విత్ 0 ఎంటర్, విత్ 0 ఎంటర్. ఒక 5 మీటర్స్ ఎస్కేప్. చూసారు కదా ఇది. దీన్ని రొటేట్ చేసుకుంటాను నేను, మీకు తర్వాత చూస్తాను ఈ కమాండ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఏ కలర్ బాగుంటుంది మనకి? లైటింగ్ కలర్ కానీ సరే ఇది తీసుకుందాం. క్యాన్సిల్ 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 అయిపోయింది. ఇది ఈ పాలీలైన్ మీద ఈ వీడియోలో ఈ యొక్క లైన్ కమాండ్ ఏదైతే ఉందో పాలీలైన్ కమాండ్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతాది నెక్స్ట్ వీడియోలో ఈసారి ఒక బొమ్మ డయాగ్రామ్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.